Hi friends, welcome to our channel. In this video, we are developing a new web page, our first project అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ లాగా అయితే అనుకోండి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒక కోడింగ్ ప్రాక్టీస్ ఒక అసైన్మెంట్ అయితే మీకు ఇచ్చాను. ఈ వెబ్ పేజ్ అయితే డెవలప్ చేయమన్నాను. ఓకేనా? మీరు డెవలప్ చేసిరనే అనుకుంటున్నాను. చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అయితే చూడండి. మీరు తప్పకుండా మీరు ట్రై చేసిన తర్వాతే ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా? ముందుగా మనం ఏదైనా వెబ్ పేజ్ చేసే ముందు దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి. పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కో పార్ట్ని డెవలప్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా? మనం ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టాలి. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత ఈ హెడ్డింగ్ అలాగే ఈ పారాగ్రాఫ్ ఈ రెండు అనేవి మనకి సెంటర్లో ఉన్నవి. ఓకేనా? కాబట్టి దీనికి ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మనం సెంటర్ మూవ్ చేయాలి కాబట్టి. దాని తర్వాత ఇది ఒక పార్ట్ లాగా అయితే తీసుకుంటాం అనమాట. ఇవన్నీ మనకి వెబ్ పేజ్కి స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఒక పార్ట్ లాగా తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ వీటిని ఒక కంటైనర్లో పెడతాం అనమాట. ఎందుకంటే మనం సెంటర్ మూవ్ చేయాలి కాబట్టి. ఈ బటన్ని అలాగే ఈ లైన్ని ఒక కంటైనర్ లాగే తీసుకుంటాం అనమాట. ఓకేనా? మనమైతే ముందుగా విజువల్ స్టూడియో అయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. ముందుగా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం టు డూ లిస్ట్ అనే వెబ్ పేజ్ చేస్తున్నాం కాబట్టి టు డూ లిస్ట్ అనేది పేజ్ నేమ్ అయితే ఇస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టు డూ లిస్ట్ అనేది ఇవ్వండి. టు డూ లిస్ట్ 1 నేనైతే 1 అని పెడుతున్నాను ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి .html అని ఇచ్చి ఎంటర్ అవుతాను. మనకైతే ఒక ఎంటీ HTML ఫైల్ అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత CSS ఫైల్ సేమ్ నేమ్ తోటి ఎక్స్టెన్షన్ ఒకటి చేంజ్ చేయండి. టు డూ లిస్ట్ 1.css. ఓకేనా? మనకి ఇప్పుడు 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు HTML ఫైల్ ఓపెన్ చేసి మనకి బాడీ కావాలి కదా. ఈ బాడీ కోసం Shift 1 ప్రెస్ చేసి మనకి ఇలాంటి సింబల్ వస్తుంది ఎక్స్క్లమేటరీ. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి HTML యొక్క బాడీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? ఫస్ట్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం నేను div అనే ట్యాగ్ కదా కంటైనర్కి, div కంటైనర్ అయితే క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని అయితే మీరు కరెక్ట్ గుర్తుంచుకొని నేను ఈ ఇమేజ్ని తీసేస్తున్నాను. ఫస్ట్ నేను టు డూ లిస్ట్ హెడ్డింగ్ తర్వాత ఈ పారాగ్రాఫ్ సెంటర్లో ఈ రెండు పెట్టిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇమేజ్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను రన్ చేస్తే మనకి ఎంటీ వెబ్ పేజ్ అయితే ఉంటుంది. ఓకేనా? మనకి ఏమైతే లేదు ఇప్పుడు అవుట్పుట్, మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ముందుగా మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కంటైనర్ కోసం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. విండోస్ P టు డూ డాష్ కార్డ్ టు డూ డాష్ బ్యాక్గ్రౌండ్ అని పెడుతున్నాను. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సంబంధించిన ఒకటి నేమ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? ఇచ్చి URL ఆఫ్ పారాన్సిస్ ఇందులో ఆ ఇమేజ్ యొక్క URL అయితే ఇవ్వాలన్నమాట. URL అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మళ్ళీ ఈ వీడియోలో కట్టిస్తాను. మీరు ముందే ఆ వెబ్ పేజ్ అయితే మీరు ట్రై చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాము. మనం ఇప్పుడు బ్రౌజర్ మొత్తం హైట్ కవర్ చేయాలంటే మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి విపోర్ట్ అనేది వాడతామని చెప్పాను కదా. అందుకు హైట్ 100 VH అనేది ఇస్తామన్నమాట. VH అలాగే ఇంకోటి బ్యాక్గ్రౌండ్ సైజ్ ఎందుకు? మనకి ఇమేజ్ అనేది వర్టికల్గాను అలాగే హారిజాంటల్గా రిపీట్ కాకుండా ఉన్నీకి కవర్ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది HTMLకి అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇచ్చాను కదా ఆల్రెడీ. ఇక్కడ ఏమని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు
attribute name dash bg, సారీ బ్యాక్గ్రౌండ్ బీజీ. ఓకేనా? ఇప్పుడు మనకి ఇమేజ్ ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకి విజువల్ స్టూడియోలో HTML అలాగే CSS అనేవి లింక్ చేయాలన్నమాట. ముందుగా లింక్ చేయడానికి మనకి ఒక ట్యాగ్ ఉంటుంది, లింక్ rel ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ మనం ఇచ్చి తర్వాత href, వీటి గురించి కూడా మీకు ముందు ముందు పోతుంటే తెలుస్తుంది అనమాట. rel అంటే ఏంది, href అంటే ఏంది, ఇవన్నిటి గురించి. href ఈజ్ ఈక్వల్ టు అందులో మన ఫైల్ నేమ్ ఇవ్వాలి, CSS ఫైల్ నేమ్ ఇవ్వాలి లింక్ చేయడానికి. టు డి లిస్ట్ 1.css ఫార్వర్డ్ స్లాష్. చూసారా? ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి మనం వెబ్ పేజ్ అయితే చూద్దాం. మనకి ఏ విధంగా అవుట్పుట్ రావాలనుకున్నా ఒకసారి ఆ ఇమేజ్ అయితే చూపిస్తాను. ఇక్కడ పక్కన ఉంది కదా. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాము, ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేసాం. సెకండ్ పార్ట్ ఏంది, హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్. ఈ రెండు ఇచ్చి మనం సెంటర్కి అయితే మూవ్ చేయాలి. ఓకేనా? ఈ రెండింటిని సెంటర్ మూవ్ చేయాలి కాబట్టి వీటిని నేను ఒక కంటైనర్లో పెడుతున్నాను, ఒక సబ్ కంటైనర్లో క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది మన అది మన ప్రీవియస్ అవుట్పుట్, ఇది మన అవుట్పుట్. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి డివ్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తాను. డివ్ సబ్ కంటైనర్ క్రియేట్ చేసి ఇందులో నేను హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఇస్తున్నాను, h1 ఇచ్చి హెడ్డింగ్ టు డూ లిస్ట్. ఓకేనా? టు డూ లిస్ట్ అనేది ఇద్దాము. నేనైతే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను టు డూ లిస్ట్. ఓకేనా? ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి కలర్ అనేది బ్లాక్ కలర్లో రావడం జరిగింది. ఓకేనా? మనం చేంజ్ చేద్దాం కలర్ కూడా. ముందుగా హెడ్డింగ్ని అయితే స్టైల్ చేద్దాము. దానికోసం నేను ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను, డాట్ టు డూ ఐకాన్ హెడ్డింగ్ అనే సెలెక్టర్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఫాంట్ ఫస్ట్ టెక్స్ట్ కలర్ ఇద్దాము. టెక్స్ట్ కలర్ వేయాలంటే కలర్ అనేది యూజ్ చేసుకోవాలి, కలర్ వైట్. ఓకేనా? మనకి ఇప్పుడు మనం ఈ సెలెక్టర్ని నేనైతే ముందుగా హెడ్డింగ్ ట్యాగ్ అయితే యాడ్ చేస్తున్నాను మన HTMLలోకి. దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి, మళ్ళీ ఏమైనా మిస్టేక్ వస్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ రాదనమాట. టుడో హెడ్డింగ్ కాపీ చేసుకొని మనం h1 స్టార్టింగ్ ట్యాగ్లో అయితే ఇస్తున్నాను. ముందుగా మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ నేమ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లు ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి టుడో ఓకేనా? ఇప్పుడు మనకి వైట్ కలర్లో అయితే రావడం జరిగింది హెడ్డింగ్. దీని తర్వాత మనం హెడ్డింగ్కి ఫాంట్ ఫ్యామిలీ అయితే ఇద్దాము. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అయితే ఇద్దాము. మీరు ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేవి కొన్ని అప్లై కావాలన్నమాట. రోబోటో, ఏరియల్ ఇట్లుంటాయి కదా కొన్ని, అవి కొన్ని బ్రౌజర్లో కొన్నిటికి అప్లై కావాలన్నమాట. కాబట్టి మీరు మీకు ఒక లైన్ హెడ్డింగ్ ట్యాగ్, మీకు ప్రీవియస్గా ఒక లైన్ ఇచ్చాం కదా, ఆ లైన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను దీని లైన్ అనేది యూజ్ చేసుకుంటేనే మనకి అది అప్లై అవుతుంది. ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను రోబోటో అని ఇస్తే మనకి ఈ బ్రౌజర్లో అప్లై కాదనమాట, ఆ స్టైల్లోకి మారాలన్నమాట. చూద్దామా? చూసారా? ఇందులో వర్కౌట్ అవుతుంది. టు డూ లిస్ట్కి ప్రతి బ్రౌజర్లో అయితే వర్కౌట్ అవుతుంది. మీ బ్రౌజర్లో వర్కౌట్ కాకుండా మీకు ఆల్రెడీ CSSలో ఒక లైన్ వాడుకోమని చెప్పాను ప్రీవియస్ వీడియోలో పైన. అందులో ప్రీడిఫైన్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనకి ఇందులో వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 26 పిక్సెల్ ఇస్తున్నాను. 26 అంటే చాలా తక్కువ అవుతుంది, ఒక 46 ఇస్తున్నాను. ఓకేనా? ఒక 46 ఇస్తున్నాను. దాని తర్వాత మనం ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ సైజ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు పారాగ్రాఫ్
దాని కింద మనం పారాగ్రాఫ్ అయితే క్రియేట్ చేద్దాము. పారాగ్రాఫ్ ట్యాగ్ నేమ్ వచ్చేసి పేరా. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ అయితే ఇస్తున్నాను, టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. పారాగ్రాఫ్ లోపల టెక్స్ట్ వచ్చేసి ఈచ్ డే ఐ విల్ అకాంప్లిష్ వన్ థింగ్ ఆన్ మై టు డూ లిస్ట్ అని అయితే టెక్స్ట్ అయితే ఇచ్చాను. సేమ్ టెక్స్ట్ కూడా మనం ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేద్దాము. డాట్ టు డూ డాష్ పేరా 1 అనేది ఇస్తున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ కదా, లేకపోతే క్యాప్షన్ అని ఇస్తాను. క్యాప్షన్ ఓకేనా, టు డూ లిస్ట్ క్యాప్షన్ ఓకేనా, టు డూ లిస్ట్ క్యాప్షన్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఇందులో మనకి సేమ్ కలర్ వైట్ ఇవ్వాలి. కలర్ కాలన్ వైట్ ఓకేనా. టెక్స్ట్ కలర్ అయితే మనకి వైట్లోకి అయితే మారుతుంది. నేను ఆటో మోడ్ లేదు అనుకుంటా, ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వట్లేదు. ఒక సెకండ్, ఫైల్స్లో మీరు కూడా ఓకే మనం అప్లై చేయాలి కదా. టు డూ క్యాప్షన్ అనేది మనం పారాగ్రాఫ్కి అయితే అప్లై చేయాలి, అప్లై చేంజ్ చేసేది జరుగుతాయి కదా. HTMLకి అయితే ఇవ్వాలి. కాపీ పేస్ట్ చేసుకోండి, లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉంటే మనకి అవుట్పుట్ కరెక్ట్ రాదనమాట. ఇప్పుడు పారాగ్రాఫ్ స్టార్టింగ్ ట్యాగ్లో అట్రిబ్యూట్ నేమ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ ఇచ్చి డబుల్ కొటేషన్ మధ్యలో ఆ సెలెక్టర్ నేమ్ అయితే ఇవ్వండి. Ctrl+V ఓకేనా. మనకి వైట్ కలర్లోకి అయితే మారడం జరిగింది. ఇప్పుడు సేమ్ మనం దీన్ని కూడా ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోట్ అనేది ఇద్దాము. ఫాంట్ ఫ్యామిలీ డబుల్ కొటేషన్లో ఇక్కడ రోబోటో ఫాంట్ ఫ్యామిలీ అయితే చేంజ్ కావడం జరిగింది. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 16 ఇద్దాము. ఫాంట్ సైజ్ 16 పిక్స్ అని ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు నేను మనం సెంటర్ మూవ్ చేయాలి. ఈ టూ హెడ్డింగ్ని అలాగే పారాగ్రాఫ్ని రెండింటిని సెంటర్ మూవ్ చేయాలి. ఓకేనా. మనకి ఇది పార్ట్ 2 కదా, పార్ట్ 1 అనేది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇది మన పార్ట్ 2 కదా. కంటైనర్ పార్ట్ 2 అనేది నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సెలెక్టర్ డాట్ పార్ట్ 2 పార్ట్ 2 ఇందులో మనకి టెక్స్ట్ అనేది మనకి సెంటర్ మూవ్ కావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకేనా. ఇప్పుడు ఈ పార్ట్ 2 అనేది మనం ఎక్కడికి పెట్టాలి, HTMLలో ఎక్కడ ఇవ్వాలి, మన సబ్ కంటైనర్ దీనికోసం క్రియేట్ చేసాం కదా, ఆ కంటైనర్కి అయితే ఇవ్వాలన్నమాట. దీంట్లో ఈ సబ్ కంటైనర్లో ఇస్తే ఆ రెండు మాత్రం మనకి సెంటర్ మూవ్ కావడం జరుగుతుంది. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ 2 మనకి టెక్స్ట్ హెడ్డింగ్ అనేది పారాగ్రాఫ్ అనేది సెంటర్కి అయితే మూవ్ అయింది అనమాట. దీని తర్వాత మనం ఒకసారి మన వెబ్ పేజ్ అయితే చూద్దాము. మనం ఏదైతే డెవలప్ చేద్దాం అనుకున్నామో అదైతే చూద్దాము. దాని తర్వాత పార్ట్ ఏందో చూసారు కదా. ఇప్పుడు మనం ఈ టూరిజం అలాగే పారాగ్రాఫ్ అనేది ఇచ్చామన్నమాట. ఓకేనా. ఇది కిందికి వచ్చినాయి అనుకోకండి. కొన్ని వెబ్సైట్లు ఇప్పుడు మనం ఇది తగ్గించినాం అనుకోండి, దీని సైజ్ తగ్గితే మనకి కిందికి అయితే రావడం జరుగుతుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. ఈ లెటర్ అనేది లిస్ట్ అనేది కిందికి వచ్చింది అట్లనే క్లెయిమ్ కాదు, ఎందుకంటే దీని సైజుని బట్టి విడ్త్ని బట్టి టెక్స్ట్ అనేది కంప్రెస్ అవుతుంది. నో ప్రాబ్లం, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఇది మన థర్డ్ పార్ట్ కదా, రీడ్ ఏ బుక్ టైటిల్ ఒకటి కదా, దీని పారాగ్రాఫ్ ఇవ్వాలి. ఓకేనా. మనం ఈ పార్ట్ని అయితే చేద్దాము. మన అవుట్పుట్ని అయితే ఉంచుదాం. ఫస్ట్ మన ఇది అవుట్పుట్. దాని తర్వాత మనం ఇందులో మనం ఈ కంటైనర్ లోపల ఇవ్వద్దు, ఈ సబ్ కంటైనర్ లోపల ఇవ్వద్దు. ఇస్తే మనకి ఈ సెంటర్లో మూవ్ అవుతుంది. ఈ సబ్ కంటైనర్ కింద కాదు మనకు ఉండాల్సింది, సబ్ కంటైనర్ కింద మనకి రీడ్ మనకి పార్ట్ 3 అయితే ఉండాలన్నమాట. ఓకేనా. డోస్వి మనకి హెడ్డింగ్ ఉండాలి కదా, H1 హెడ్డింగ్. ఓకేనా. సబ్ హెడ్డింగ్ అయితే ఉంది, సబ్ హెడ్డింగ్ అయితే ఇస్తున్నాను. దానిలో పీడిఏ బుక్ అని ఇస్తున్నాను టెక్స్ట్. మనకి ఇక్కడ వచ్చింది కానీ మీకు బ్లాక్ కలర్లో వస్తుంది బై డిఫాల్ట్గా, మీకు కనపడకపోవచ్చు. ఇప్పుడు మనం సబ్ హెడ్డింగ్ కూడా మనం ఎడిట్ చేద్దాం. టు డూ డాష్ డాట్ అనేది ఇవ్వాలి. డాట్ అనేది మర్చిపోవద్దు. స్టార్టింగ్లో టు డూ
సబ్ టైటిల్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం సబ్ టైటిల్ అనేది కొంచెం సైజ్ తక్కువగా ఉంది కాబట్టి మనం ముందుగా కలర్ అయితే ఇద్దాము. కలర్ వచ్చేసి మనకి వైట్ కదా, వైట్ కలర్ వైట్. ఓకేనా, ఇప్పుడు నేను ఇదైతే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనకు చేంజెస్ క్లియర్ కనపడదు కాబట్టి మనం ఇవ్వాలని కానీ ఖచ్చితంగా ఆ సెలెక్టర్ వచ్చేసి మనం హెడ్డింగ్కి అయితే ఇవ్వాలన్నమాట. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి, లేకపోతే మనకి ఏదైనా లెటర్ మిస్ అయితే అవి అనేది అప్లై కావాలన్నమాట. ఇక్కడ మనం క్లాస్ అనే సెలెక్టర్ అట్రిబ్యూట్ ఇచ్చి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ ఇచ్చి ఇలా సెలెక్టర్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. కంట్రోల్. ఇప్పుడు మనకి ఇందులో అయితే అప్లై అవుతుంది. సిఎస్ఎస్ అనేది HTMLకి అప్లై అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, కలర్ అయితే ఇచ్చాను. దాని తర్వాత ఫాంట్ సైజ్ అంత పెద్దగా లేదు కదా, మనకి చిన్నగా ఉంది కదా. ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఒక 18 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే పారాగ్రాఫ్ సైజ్ 16 ఇచ్చాను కదా, దానికంటే కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి ఇచ్చాను అనమాట సబ్ 18. దాని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ రోబోటో ఇద్దాము. రోబోటో ఎందుకు ఇస్తున్నాను అనేది కొంచెం యూనిక్ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫాంట్ ఫ్యామిలీ రోబోటో కోర్స్లో రోబోటో. ఇప్పుడు మనం సబ్ హెడ్డింగ్ అని ఇచ్చాము. దీని తర్వాత ఏంది, పారాగ్రాఫ్. దాని కింద మనం పారాగ్రాఫ్ అయితే ఇద్దాం. ఇప్పుడు మీరు ఈ హెడ్డింగ్ అనేది ఈ కంటైనర్ లోపల ఇస్తే మనకి ఈ రీడ్ బుక్ అనేది కూడా మనకి సెంటర్ మూవ్ కావడం జరుగుతుంది. కాబట్టి దాని కింద ఇవ్వాలన్నమాట. మనకి ఇది ఈ వెబ్ పేజ్కి దగ్గరలో ఉంది కాబట్టి మనం సెంటర్ మూవ్ చేయొద్దు అనమాట. కానీ ఇప్పుడు పారాగ్రాఫ్ ఇద్దాము. దాని కింద పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్ చేసి ఇచ్చాను. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. మీకు టెక్స్ట్ అనేది నేను డైరెక్ట్ పేజ్ చేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అనమాట అదంతా. ఓకే, పారాగ్రాఫ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు పారాగ్రాఫ్ బై డిఫాల్ట్గా మనకి బ్లాక్ కలర్లో అయితే ఉంది అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు, బ్లాక్ కలర్లో అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ పారాగ్రాఫ్ ఇలాగ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను కదా పారాగ్రాఫ్ అని, హెడ్డింగ్ క్యాప్షన్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు పారాగ్రాఫ్కి ఇంకొక ఎయిట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డాట్ డిస్క్రిప్షన్ టు డూ ఒక డిస్క్రిప్షన్ అని ఇస్తున్నాను. ఓకేనా, టు డూ డిస్క్రిప్షన్ అని ఇచ్చి ఇందులో మనకి సేమ్ కలర్ ప్రాపర్టీ, కలర్ చేంజ్ చేయాలి కదా, కలర్ వైట్. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ ఆ కలర్ అప్లై కావాలంటే ఈ కాపీ చేసుకొని అందులో అయితే పేస్ట్ చేయాలి. HTML అయితే ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్ ట్యాగ్ పారాగ్రాఫ్ ఏంది, పారాగ్రాఫ్ స్టార్టింగ్ ట్యాగ్ సెలెక్టర్ అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్ ఈక్వల్ టు సెలెక్టర్ నేమ్ ఇవ్వాలన్నమాట. కంట్రోల్ V పేజ్ చేశాను. ఇప్పుడు అప్లై అయిందనమాట కలర్. దాని తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, డబుల్ కొటేషన్లో రోబోటో ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఫాంట్ సైజు మనకు అంత అవసరం లేదు కదా. ఫాంట్ సైజు ఆల్రెడీ మనం పారాగ్రాఫ్కి 16 పిక్స్ అనుకున్నాం కదా, 16 పిక్స్ అయితే ఇచ్చాను. మనకి ఫాంట్ సైజ్ అయితే ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు దీని తర్వాత మనం సెకండ్ పార్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, ఒకసారి మనకు కావాల్సిన వెబ్ పేజ్ని ఒకసారి మన వెబ్ పేజ్ని చూసి మనం ఇంకో పార్ట్ని అయితే చూద్దాం. మనకి హెడ్డింగ్ అయిపోయింది, ఈ క్యాప్షన్ ఇచ్చేసాం, మనం సబ్ హెడ్డింగ్ ఇచ్చేసాం, పారాగ్రాఫ్ ఇచ్చేసాం. దీని తర్వాత మనకి బటన్, మనకి పార్ట్ 1 బ్యాక్గ్రౌండ్ కలర్, పార్ట్ 2 ఈ 2, పార్ట్ 3 అయిపోయింది, పార్ట్ 4 అనమాట. పార్ట్ 4 వచ్చేసి మనకి బటన్ అలాగే అండర్లైన్డ్ టెక్స్ట్ అనమాట. మనం ముందుగా ఇప్పుడు బటన్ అయితే క్రియేట్ చేద్దాం. బటన్ అలాగే ఇది బటన్లో మనకి స్టార్ట్ అనేది అయితే ఉందన్నమాట. మనకి ఇది అవుట్పుట్. ఇప్పుడు నేను బటన్ అనేది మనకి బటన్ ఆ లైన్ అనేది సెంటర్లో ఉంది కాబట్టి దీనికోసం నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డివ్ కొంత టెక్స్ట్ని సెంటర్కి మూవ్ చేయడం కానీ అన్ని టెక్స్ట్కి ఏదైనా అప్లై చేయాలంటే ఒక కంటైనర్లో క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఉదాహరణ వీటిని ఎందుకు కంటైనర్లో క్రియేట్ చేయాలంటే ఈ రెండింటి మీద నేను సిమిలర్గా ఏం ఆపరేషన్ చేస్తలే కాబట్టి దీనికి సంబంధించి ఏం కంటైనర్ క్రియేట్ చేయాలి.
పై రెండింటికి నేను సిమిలర్ ఆపరేషన్ చేస్తున్నా కదా, ఈ రెండు సెంటర్ మూవ్ చేయాలి కదా, కాబట్టి రెండింటికి కలిపి సెంటర్ మూవ్ చేస్తున్నా. సపరేట్గా మూవ్ చేస్తే టైం వేస్ట్ అనమాట. కాబట్టి రెండింటిని కలిపి ఒక కంటైనర్లో పెట్టి ఆ రెండింటిని మూవ్ చేస్తున్నాను అనమాట. సేమ్ సేమ్ ఈ బటన్ ఈ లైన్ కూడా సేమ్ అలాగే అనమాట. బటన్ ట్యాగ్ వచ్చేసి బటన్ ఇచ్చేసి ఇందులో స్టార్ట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి బటన్ అనేది చాలా సైజ్ చిన్నగా ఉంది కదా, ఇప్పుడు సైజ్ అయితే పెంచుతాం. బటన్ కోసం ఇంకో సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డాట్ బటన్ అనే సెలెక్టర్ నేమ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు బటన్ సైజ్ హైట్ విడ్త్ అయితే ఇద్దాము. హైట్ అంత చిన్న లేదు కదా మనకి, హైట్ ఒక 40 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను అందులోకి అయితే అప్లై చేస్తున్నాను. మనకి వేరియేషన్స్ కనపడాలి కాబట్టి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బటన్. ఓకేనా, మనకి హైట్ అయితే పెరగడం జరిగింది. హైట్ 40 పిక్స్ ఇచ్చాను, 40 పిక్స్ అయితే సక్సెస్ఫుల్గా పెరిగింది. ఇప్పుడు విడ్త్ ఇస్తున్నాను. విడ్త్ ఒక 8 పిక్స్ ఇస్తున్నాను. ఓకేనా, మనకు కావాల్సినంత విడ్త్ హైట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం కలర్, ఈ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఎల్లో కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా మనకి. ఒకసారి బటన్ కలర్ ఎందుకు చూద్దాము. బటన్ కలర్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంది, అలాగే టెక్స్ట్ కలర్ అనేది వైట్ కలర్లో ఉంది. ఓకేనా, గుర్తుంచుకోండి అది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ అనమాట, ఆరెంజ్. ఓకేనా, ఆరెంజ్. దాని తర్వాత మనకి టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అనమాట. ఓకేనా, టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. మనకి టెక్స్ట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా, అంత చిన్నగా అయితే కనపడదు. చాలా ఇంత చిన్నగా లేదు కదా టెక్స్ట్కి. అందులో టెక్స్ట్ అనేది బటన్లో టెక్స్ట్ అనేది సైజ్ అనేది కొంచెం పెంచుదాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 18 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకైతే చూడడానికైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత మనం బటన్ అయితే క్రియేట్ చేసాం, దాని కలర్ ఇచ్చాము, టెక్స్ట్ కూడా కలర్ ఇచ్చాము. ఇప్పుడు దాని కింద అండర్లైన్ టెక్స్ట్ అయితే ఇద్దాం, పారాగ్రాఫ్. ఇప్పుడు పారాగ్రాఫ్ ఓకేనా, డు నాట్ కీప్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇందులో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు దానికి ఒక సెలెక్టర్ నేమ్ ఇవ్వాలి కదా, సెలెక్టర్ నేమ్ ఏమి ఇద్దాం. సెలెక్టర్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ అండర్లైన్ టెక్స్ట్ అని ఇద్దాం. లైన్ డాష్ టెక్స్ట్, అండర్లైన్ డాష్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను సిఎస్ఎస్ సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డాట్ డాష్ టెక్స్ట్. ఇప్పుడు నేను దానికైతే కలర్ అయితే ఇస్తున్నాను. మనకి బయట డిఫాల్ట్గా బ్లాక్ కలర్లో అవుతుంది, కలర్ వచ్చేసి నేను వైట్ ఇస్తున్నాను. కలర్ వైట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనకి వైట్ కలర్లోకి అయితే మారడం జరిగింది. ఇప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీ రోబోటో. సో సేమ్ మనకి బటన్లో కూడా ఇవ్వాలి కదా, బటన్ టెక్స్ట్ కూడా మనకి ఫాంట్ ఫ్యామిలీ రోబోటో కదా, నేను బటన్లో కూడా ఫాంట్ ఫ్యామిలీ రోబోటో ఇస్తున్నాను. ఓకేనా, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో ఇచ్చాను. దీని తర్వాత మనకి అండర్లైన్ కావాలి కదా, దీనికోసం టెక్స్ట్ డెకరేషన్ కదా మనకు యూజ్ చేయాల్సింది. టెక్స్ట్ డెకరేషన్ ఏం యూజ్ చేయాలి, అండర్లైన్ యూజ్ చేస్తే మనకి అండర్లైన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం సెంటర్కి అయితే మూవ్ చేయాలి, కాబట్టి మనం దీనికోసం ఇంకో సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను, ఫూటర్. ఎందుకంటే ఇది డౌన్లో ఉంది కాబట్టి ఫూటర్ అనే ఒక సెలెక్టర్ అయితే తీసుకున్నాను. దీంట్లో మనకి టెక్స్ట్ అలైన్ అయితే ఉండాలి. ఈ రెండింటికి అప్లై చేస్తున్నాను టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇక్కడ ఇప్పుడు ఇచ్చినప్పుడు ఈ ఫూటర్ తీసుకు ఎక్కడ ఇవ్వాలి, మనం
లాస్ట్ కంటైనర్లో ఇవ్వాలి. ఓకేనా, ఈ బటన్ అలాగే టెక్స్ట్ ఉన్న కంటైనర్లో ఇస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫూటర్. నేను ఇచ్చిన ఫూటర్ అని ఇచ్చాను, ఫూటర్ అని ఇద్దాము. ఫూటర్. ఇప్పుడు మనకి సెంటర్కి అయితే మూవ్ అవడం జరిగింది. ఓకేనా, మనం సక్సెస్ఫుల్గా మనం అనుకున్న అవుట్పుట్ని అయితే చేసామన్నమాట. ఒకసారి దాన్ని అయితే చూద్దాము. దీన్ని అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచాను. ఓకేనా, మనకి టు డూ లిస్ట్ హెడ్డింగ్ ఇచ్చాము, ఈ పారాగ్రాఫ్ని సెంటర్ మూవ్ చేసాము, ఈ రెండింటిని సెంటర్ మూవ్ చేసాము, సబ్ హెడ్డింగ్ ఇచ్చాము, పారాగ్రాఫ్ ఇచ్చాము, బటన్ ఇచ్చాము, దాని కింద లైన్ ఇచ్చాము. ఓకేనా, సేమ్ మన అవుట్పుట్ కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ బేసిక్ అనమాట. బేసిక్ వెబ్ పేజ్ అనేది బిల్డ్ చేసాం. మనం ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా అయితే చేస్తాం అనమాట. మీరు తప్పకుండా ఈ వీడియో మీరు కోడ్ చూసే ముందు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.